దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యెషయి ప్రవక్త ప్రవచనాన్ని చెప్తా ఉన్నారు. ఎప్పుడంటే ఆయన పుట్టకు మునిపే, ఆయన శ్రమను అనుభవించక మునిపే, ఆయన బాధ అనుభవించక మునిపే ఆయన ప్రవచిస్తా ఉన్నారు. ఏమని? ఆయన లేత మొక్కగా ఈ భూమి మీదకి వస్తారు, ఆయన కలువరి సిలువలో మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవిస్తారు, అలా నలుగు కొట్టబడతాడు, ముళ్ళ కిరీటం పెట్టబడిద్ది, చేతులకు మేకులు కొడతారు, ఆయన తిడతారని ముందే ఆయన కోసం ప్రవచనాలు చెబుతూ ఉంటారు. కొందరు ఈ భూమి మీద మనుషులను కొందరిని చూసినట్లయితే అక్కడక్కడ మనకు కనబడతా ఉంటూ చూస్తూ ఉంటాం. కొన్ని వారు వెళ్ళి చూసినప్పుడు నీకు అది జరిగిద్ది, ఇది జరిగిద్ది, లేకపోతే నీ ఇంట్లో అది ఉంది, ఇది ఉంది అని చెప్పేవారు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఏది జరగదు. హల్లెలూయా. వారు చెప్పిన బాధను బట్టి మాట్లాడేవారే తప్ప వారి ముందు భవిష్యత్తుని చూసేవారు ఎవరు ఉండరు. హల్లెలూయా. కానీ ఇక్కడ యెషయా ప్రవక్త ప్రవచిస్తా ఉన్నారు, ఆయన పుట్టక ముందే ఆయన మరణం ఎలాగుండిద్దో కూడా రాశారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పిన మాట మీకు అర్థమైందో లేదో